హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టిన వెంటనే మీకు యూట్యూబ్లో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను పెట్టే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు కావాలంటే మీరు మిగతా ఛానల్ కూడా చెక్ చేసుకోండి, నా ఛానల్ కూడా చెక్ చేయండి. ఎందుకంటే నేను సిచ్యువేషనల్ ఇంగ్లీష్ ఎక్కడ ఏ ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది ఒక మీకు ఒక ఎలా చెప్పాలంటే ఒక కాన్వర్జేషన్ రూపంలో ఒక స్టోరీ రూపంలో అన్నట్టుగా మీకు చెప్పడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు బ్యాంక్ అడిగితే ఎటువంటిది మాట్లాడాలి. ఓకే, ఒక పెళ్లి దగ్గరికి వెళ్ళారు, మ్యారేజ్ దగ్గరికి, అక్కడ ఎలాంటి ఇంగ్లీష్ మాట్లాడాలి. ఓకే, బర్త్డే పార్టీ దగ్గరికి వెళ్ళారు, ఎలా మాట్లాడాలి. లేదా ఒక సినిమా గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక స్వీట్ తయారు చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా ప్రతిదీ మీరు ఏ పనులు అయితే చేస్తున్నారో అవన్నీ కూడా నేను సిచ్యువేషనల్ ఇంగ్లీష్ కింద మీకు క్రియేట్ చేస్తున్నాను. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మన కాన్సెప్ట్ సింపుల్ పాస్ట్. ఓకే, నిన్న జరిగిపోయిన పనుల్ని ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు ఈ యొక్క కొన్ని నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇతరులు అడిగినప్పుడు మీరు ఒక పని కంప్లీట్ చేసినప్పుడు దాన్ని మీరు ఎలా చెప్పాలన్నది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అయ్యవద్దు. ఇందులో మీకు క్రిస్టల్ క్లియర్గా అన్నీ కూడా మీకు నేను పొందుపరచడం జరిగింది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సింపుల్ పాస్ట్ గురించి మనం చాలా క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్గా చూసుకుందాం. మీకు ఎటువంటి డౌట్ ఉండదు ఈ వీడియో చూసిన తర్వాత. వీడియో మొదట చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, నేను సింపుల్ పాస్ట్ని స్ట్రక్చర్ని నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా క్రియేట్ చేస్తున్నాను అనేది మీరు చూడండి. ఓకే, మీరు చేసే పనుల్ని నేను ఎలా క్రియేట్ చేస్తానో చూడండి. అప్పుడు మీరు ఆ వీడియోని మొదటి చివరి చూడటం వల్ల ఆ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వినడం వల్ల మీరు లైఫ్లో సింపుల్ పాస్ట్ని మర్చిపోరు. మీకు తెలియకుండానే గ్రామర్, మీకు తెలియకుండానే వొకాబ్యులరీ కూడా వచ్చేస్తుంది నా వీడియోస్లో. ఓకే, లెట్స్ స్టార్ట్. వర్ యూ ఎట్ ద క్రికెట్ స్టేడియం లాస్ట్ నైట్? నువ్వు నిన్న రాత్రి క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్నావా? నో, ఐ వాజంట్. లేదు, నేను క్రికెట్ స్టేడియం దగ్గర లేను. ఐ వాజ్ ఎట్ ద మూవీ. నేను మూవీ దగ్గర ఉన్నాను. వాజ్ రవి హ్యాపీ ఎస్టర్డే? నిన్న రవి సంతోషంగా ఉన్నాడా? నో, హీ వాజంట్. లేదు, అతను నిన్న సంతోషంగా లేడు. హీ వాజ్ సాడ్. అతను విచారంగా ఉన్నాడు. వర్ దే ఎట్ హోమ్ దిస్ మార్నింగ్? వాళ్ళు ఈ ఉదయం ఇంటి దగ్గర ఉన్నారా? నో, దే వరెంట్. లేదు, వాళ్ళు ఇంటి దగ్గర లేరు ఈ ఉదయం. దే వర్ ఎట్ ద స్కూల్. వాళ్ళు స్కూల్ దగ్గర ఉన్నారు. వాజ్ ఇట్ కోల్డ్ ఎస్టర్డే? నిన్న చలిగా ఉందా? నో, ఇట్ వాజంట్. లేదు, నిన్న చలిగా లేదు. ఇట్ వాజ్ హాట్. నిన్న వేడిగా ఉంది. వాజ్ యువర్ గ్రాండ్ ఫాదర్ టీచర్? మీ తాతగారు టీచరా? నో, హీ వాజంట్. లేదు, అతను టీచర్ కాదు. హీ వాజ్ ఏ రేడియో మెకానిక్. అతను రేడియో మెకానిక్. వాజ్ ఐ అ క్వైట్ బేబీ? నేను నిశ్శబ్దంగా ఉండే బేబీనా? నో, యు వరంట్. లేదు, నువ్వు నిశ్శబ్దంగా ఉండే బేబీ కాదు. యు వర్ ఆ నాయిజీ బేబీ. నువ్వు అలర్ట్ చేసే బేబీవి. వర్ యూ ఎట్ హోమ్ లాస్ట్ వీకెండ్? మీరు గత
చివరి వారం ఇంటి దగ్గర ఉన్నారా? నో వి వరెంట్, లేదు మేము గత వారం చివర ఇంటి దగ్గర లేము. వి వర్ ఎట్ ద బీచ్, మేము బీచ్ దగ్గర ఉన్నాము. వాజ్ ప్రియా ఆన్ టైమ్ ఫర్ హెర్ ఫ్లైట్, ప్రియా తన ఫ్లైట్కి సమయానికి ఉందా? నో షీ వాజంట్, లేదు ఆమె తన ఫ్లైట్కి సమయానికి లేదు. షీ వాజ్ లేట్, ఆమె ఆలస్యంగా ఉంది. వర్ యువర్ చిల్డ్రన్ లేట్ ఫర్ ద స్కూల్ బస్, మీ పిల్లలు స్కూల్ బస్కి ఆలస్యంగా ఉన్నారా? నో దే వరెంట్, లేదు వాళ్ళు స్కూల్ బస్కి ఆలస్యంగా లేరు. దే వర్ ఆన్ టైం, వాళ్ళు సమయానికి ఉన్నారు. డిడ్ యూ స్లీప్ వెల్ లాస్ట్ నైట్, నిన్న రాత్రి మీరు బాగా పడుకున్నారా? ఎస్ ఐ డిడ్, అవును నిన్న రాత్రి నేను బాగా పడుకున్నాను. ఐ వాజ్ టైర్డ్, నేను అలసిపోయాను. డిడ్ జాన్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్, నిన్న రాత్రి జాన్ బాగా పడుకున్నాడా? నో హీ డిడెంట్, లేదు అతను నిన్న రాత్రి బాగా పడుకోలేదు. హీ వాజంట్ టైర్డ్, అతను అలసిపోలేదు. డిడ్ కుమార్ హ్యావ్ అ బిగ్ బ్రేక్ఫాస్ట్ టుడే, ఈరోజు కుమార్ పెద్ద బ్రేక్ఫాస్ట్ తిన్నాడా? ఎస్ హీ డిడ్, అవును అతను ఈరోజు పెద్ద బ్రేక్ఫాస్ట్ తిన్నాడు. హీ వాజ్ హంగ్రీ, అతను ఆకలితో ఉన్నాడు. డిడ్ కిరణ్మయ్ హ్యావ్ అ బిగ్ బ్రేక్ఫాస్ట్ టుడే, ఈరోజు కిరణ్మయ్ బిగ్ బ్రేక్ఫాస్ట్ని తిన్నదా? నో షీ డిడెంట్, లేదు ఆమె పెద్ద బ్రేక్ఫాస్ట్ తినలేదు ఈరోజు. షీ వాజంట్ హంగ్రీ, ఆమెకు ఆకలిగా లేదు. డిడ్ రమేష్ గో టు ద డాక్టర్ ఎస్టర్డే, నిన్న రమేష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? ఎస్ హీ డిడ్, అవును అతను నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. హీ వాజ్ సిక్, అతనికి అనారోగ్యంగా ఉంది. డిడ్ లావణ్య గో టు ద డాక్టర్ ఎస్టర్డే, నిన్న లావణ్య డాక్టర్ దగ్గర వెళ్ళిందా? నో షీ డిడెంట్, లేదు ఆమె నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. షీ వాజంట్ సిక్, ఆమె అనారోగ్యంగా లేదు. డిడ్ నాని ఫినిష్ హిజ్ మిల్క్, నాని తన పాలని తాగేశాడా? ఎస్ హీ డిడ్, అవును అతను తన పాలని తాగేశాడు. హీ వాజ్ థర్స్టీ, అతనికి దాహంగా ఉంది. డిడ్ సిరి ఫినిష్ హర్ మిల్క్, సిరి తన పాలని తాగేసిందా? నో షీ డిడెంట్, లేదు ఆమె తన పాలని తాగలేదు. షీ వాజంట్ థర్స్టీ, ఆమెకు దాహంగా లేదు. డిడ్ వైష్ణవి మిస్ ద ట్రైన్, వైష్ణవి ట్రైన్ ని మిస్ అయిందా? ఎస్ షీ డిడ్, అవును ఆమె ట్రైన్ ని మిస్ అయింది. షీ వాజ్ లేట్, ఆమె ఆలస్యంగా ఉంది. డిడ్ ప్రియా మిస్ ద బస్, ప్రియా బస్సుని మిస్ అయిందా? నో షీ డిడెంట్, లేదు ఆమె బస్సుని మిస్ అవ్వలేదు. షీ వాజంట్ లేట్, ఆమె ఆలస్యంగా లేదు.